ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను సిబిఐ అరెస్ట్ చేయడం, రిమాండ్కు పంపడాన్ని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ను సిబిఐ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా తొలుత 3 రోజుల రిమాండ్ విధించింది. విచారణకు మరో 14 రోజులు హాజరు కావాలని సిబిఐ కోరడంతో జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 12 వరకు కోర్టు పొడిగించింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను సిబిఐ అరెస్ట్ చేయడం, రిమాండ్కు పంపడాన్ని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ను సిబిఐ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా తొలుత 3 రోజుల రిమాండ్ విధించింది. విచారణకు మరో 14 రోజులు కావాలని సిబిఐ కోరడంతో జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 12 వరకు కోర్టు పొడిగించింది. నేపథ్యంలోనే కేజ్రీవాల్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించాడు. అయితే ప్రధానంగా ఈయన అంటే తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ను ఈ నెల 12 వరకు రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఆయన ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. అయితే ప్రధానంగా అంటే ఢిల్లీ లిక్కర్ పాలసీలో సిబిఐ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడానికి సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా మనం గమనిస్తే సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా తొలుత 3 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది, జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది. అయితే ఈ కేసు ఇంకా విచారణ దశలో ఉండడం వల్ల ఈ నెల 12 వరకు కూడా పొడిగించమని చెప్పేసి ఒకసారి కోర్టును కోరడంతో సిబిఐ దాన్ని కోర్టు కూడా 12 వరకు కూడా పొడిగించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే 3 రోజుల పాటు మాత్రమే జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో మరి 12 వరకు పొడిగించాలని సవాల్ చేస్తూ ఆయన ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి అంటే ప్రధానంగా సిబిఐ కావచ్చు, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు చాలా స్పష్టంగా చెప్తున్నారు అమూల్య. అంటే ఈ కేసు కీలక దశలో ఉంది. ఈయన కనుక బయటికి వస్తే అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయన సాక్ష్యాలు తారుమారు చేస్తాడు. ఇంకా విచారణ ఇప్పుడిప్పుడే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఆయన కస్టడీ పొడిగించాలని చెప్పేసి ఆయన కోరటం. అదే నేపథ్యంలో మళ్ళీ 3 రోజుల పాటు ఇచ్చిన కస్టడీని 12 రోజుల పాటు పొడిగించిన విషయం మీద ఆయన హైకోర్టు పిటిషన్ నేపథ్యంలో మళ్ళీ కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులు అదే రకమైన కనిపిస్తారు. మరి దీంట్లో మరి మళ్ళీ కేజ్రీవాల్ తో పక్కన ఎలాంటి ఆరోపణలు చేస్తారు, ఏ రకమైన ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు, ఢిల్లీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది అమూల్య. థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.